Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Antonine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం మగవారిలో ఉండే వెరీ కామనెస్ట్ ప్రాబ్లం, ప్రతి ఒక్కరు భయపడే ప్రాబ్లం, చాలా సింపుల్ ప్రాబ్లం, శీఘ్రస్ఖలనం గురించి మాట్లాడుతున్నాం. చాలా మందిలో ఈ సమస్య ఉంటుంది. ఇది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే మీ ఫెమిలియల్‌గా మీకు ప్రాబ్లమ్ అనిపిస్తుండొచ్చు. కానీ ఒక డాక్టర్‌గా ఇది చాలా కామన్ కండిషన్. అంటే ప్రతి 100 మందిలో 70 మందికి ఉండే ప్రాబ్లమ్. అదేదో మీ ఒక్కరికే ఉంది. దానివల్ల మా వైఫ్ సాటిస్ఫైడ్ లేదు అని భయపడాల్సిన అవసరం లేదు. సో, ఎప్పుడైనా మనం సెక్స్ చేసేటప్పుడు 3 నిమిషాల కంటే ముందుగానే స్ఖలనం జరిగిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అంటాం. సో, ఇలా శీఘ్రస్ఖలనం దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా? సో, బేసిక్‌లీ ఒకటి ఇది యంగ్‌స్టర్స్‌లో వెరీ కామన్. ఎందుకంటే ఈ ఫస్ట్ టైమ్ సెక్స్ చేసే వాళ్ళో, లేకపోతే సడెన్‌గా ఎక్కడన్నా బయట ఫ్రెండ్స్‌తోని బయట పోయినప్పుడు, హోటల్స్‌లో రకరకాల భయాల వల్లనో, లేకపోతే మనం పెర్ఫార్మ్ చేయగలుగుతామా లేదా? లేకపోతే నా అపోజిట్ పార్ట్నర్ ఏమనుకున్నారనే భయంలో చాలా మందికి ఇది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అయిపోతుంది. సో, మొదటిగా న్యాచురల్‌గా దీన్ని ఎలా ఆపాలి? సో, న్యాచురల్‌గా ఆపాలంటే ఫస్ట్ కాస్త ఎక్సైట్‌మెంట్ తగ్గించుకోవాలి. సో, ఎలా అంటే ఇప్పుడు జస్ట్ బేసిక్‌లీ మీ గర్ల్ ఫ్రెండ్‌తో సెక్స్ చేస్తున్నారు, లేకపోతే మీ వైఫ్‌తో సెక్స్ చేస్తున్నారు. టూ ఎక్సైటెడ్ అవ్వద్దు. సెక్స్ అనేది అబ్సల్యూట్‌లీ న్యాచురల్. ఒక ఇద్దరు పర్సన్స్ మధ్యలో ఎక్స్‌ట్రీమ్ లవ్ ఫ్యాక్టర్ అది. సో, దాంట్లో మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో, ఇలా చేసేటప్పుడు ఒకటి ఎక్ ఎక్ ఎక్స్‌ట్రీమ్‌గా మీరు సెక్స్ గురించి ఆలోచిస్తే మీరు ఫాస్ట్‌గా శీఘ్రస్ఖలనం జరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో, దీన్ని న్యాచురల్‌గా చేయాల్సిందేంటంటే, ఒకవేళ మీరు ఫాస్ట్‌గా అయిపోతుంది అంటే, ఈరోజు మీరు సెక్స్ చేద్దాం అనుకుంటున్నారు ఈవినింగ్. సో, బెటర్ ఏంటంటే మార్నింగ్ ఒకసారి హస్తప్రయోగం చేసుకోండి. మాస్టర్బేట్ చేసేసుకున్నప్పుడు ఈ స్పెర్మ్ ఔట్ అయిపోతుంది. స్పెర్మ్ ఔట్ అవ్వడం వల్ల మనకి ఈవినింగ్ మీరు సెక్స్ చేసినప్పుడు మీకు బెటర్ టైమ్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే కంప్లీట్‌గా మీరు సెక్స్ చేస్తున్నప్పుడు డిఫరెంట్‌గా ఆలోచించండి. అంటే ఆ సెక్స్ గురించి మీరు టూ ఎక్సైటెడ్ అయిపోతుంటారు కాబట్టి ఇది కామన్ అని చెప్పలేను. కానీ థింక్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఏదో డిఫరెంట్ విషయాల గురించి మీరు ఆలోచించినప్పుడు డెఫినెట్‌లీ మనకి మంచి ఇంప్రూవ్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇది బెటర్ ఆప్షన్. థర్డ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు సెక్స్ చేసేటప్పుడు మీరు ఒకవేళ స్ఖలనం జరిగిపోతుంది అనుకుంటే ఒక్కసారి అంగాన్ని బయటకు తీసి గట్టిగా మధ్యలో స్క్వీజ్ చేయండి. ఆ స్క్వీజ్ చేయడం ద్వారా ఈ ఎజెక్షన్ అయ్యేది ఆటోమేటిక్‌గా కొద్దిగా స్లోయే ఆగిపోతుంది. దానివల్ల మీరు ఇంకా ఎక్కువ సేపు చేయొచ్చు. లేదు అంటే మీకు కొద్దిగా ఎక్సైట్‌మెంట్ పెరుగుతుంది అంటే కొద్దిసేపు మళ్ళీ అంగం బయటకు తీసి ఫోర్ ప్లే చేయండి. సో, దానివల్ల మీ టైమింగ్ కూడా డెఫినెట్‌లీ ఇంప్రూవ్ అవుతుంది. సో, ఇది కాకుండా ఈ న్యాచురల్‌గా కాకుండా ఏమైనా మనం మెడికేషన్స్ ద్వారా మనం ఏమైనా బెటర్‌గా ట్రై చేయొచ్చు అనుకుంటే దీనికి ఎస్ఎస్ఆర్ఐస్ అని టాబ్లెట్స్ ఉంటాయి. అంటే సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ అంటాము. సో, ఈ ఇన్హిబిట్ ఈ టాబ్లెట్స్ మనం తీసుకున్నప్పుడు డెఫినెట్‌లీ మీ టైమింగ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ టాబ్లెట్స్ అనేది మనకి చాలా రకాల కాంబినేషన్స్‌లో దొరుకుతాయి. అంటే మనకు మార్కెట్‌లో దొరికే కామనెస్ట్ ఫస్ట్ లైన్ ఆఫ్ డ్రగ్స్‌లో చూసుకుంటే పెరాక్సిటిన్ అని ఉంటుంది. డెపాక్సిటిన్ అని ఉంటుంది. ఇవి 2 ప్రతి డాక్టర్ దగ్గర పోయినప్పుడు మీకిచ్చే కామనెస్ట్ డ్రగ్స్ ఇవి. సో, ఇవి ఏం చేస్తాయంటే ఇది మీకు ఎక్సైట్‌మెంట్ ఫ్యాక్టర్‌ని తగ్గించి మీ టైమింగ్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. సో, పెరాక్సిటిన్ అంటే ఒక 12.5 ఎంజీ ఉంటుంది స్టార్టింగ్ డోసెస్. అదే మీకు డెపాక్సిటిన్ అంటే 30 ఎంజీతోని స్టార్ట్ అవుతుంది. సో, ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీకు డెఫినెట్‌లీ ఇంప్రూవ్‌మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది చాలామంది ఉన్న మేజర్ ప్రాబ్లమ్ ఏందంటే, ఇలా అయితుంటది, శీఘ్రస్ఖలనం అయితుంటది. వాళ్ళు ఒక రకమైన టెన్షన్‌లోకొచ్చేస్తారు. మెడికల్ షాప్‌కెళ్ళిపోతారు. మెడికల్ షాప్ వాళ్ళకి ప్రాబ్లమ్ చెప్పారు. సో, వాళ్ళు సడెన్‌గా మీకు జనరల్లీ వాళ్ళిచ్చే టాబ్లెట్స్ ఎక్కువ శాతం మీకు వయాగ్రా లాంటివి గానీ, సుహాగ్రా లాంటివి గానీ, పెనగ్రా లాంటివి గానీ, లేకపోతే టడాలఫిల్ గానీ, ఇలా ఇవ్వడం ద్వారా ఏమైద్దంటే, అది మీకున్న సమస్యకి ఇచ్చే మందు కాదు. అంటే ఇది ఎట్లుంటదంటే, తలనొప్పి అయితుంది, నేను కడుపు నొప్పి మందు తీసుకున్నా అన్నట్టే ఉంటది. మీరు సింపుల్‌గా వాళ్ళకి ఈ టాబ్లెట్స్ ఓన్లీ అంగస్తంభనకు మాత్రమే పనిచేస్తాయి. సో, చాలా మంది అది సార్ అంగస్తంభన నాకు సమస్య లేదు, కానీ స్ఖలనం జరిగిపోతుంది. సో, బేసిక్‌లీ మీరు తీసుకోవాల్సిన డ్రగ్స్ ఇవి సువాగ్రా, పెనాగ్రాల్ కావు. దీన్ని పెరాక్సిటిన్ గానీ, డెపాక్సిటిన్ గానీ ఇలాంటి డ్రగ్స్ తీసుకుంటే మీకు స్ఖలనం కాకుండా ఆగుతుంది. అండ్ బెటర్ టైమ్‌లో సెక్స్ చేయొచ్చు. సో, ఇవి కంటిన్యూయస్‌గా వాడాలా లేదా అని దీనిపైన చాలా డిబేట్స్ ఉన్నాయి.
కానీ నా వరకు నన్ను అడిగితే ఇది ఒక ఎస్ఎస్ఆర్ఐస్ అనే ట్యాబ్లెట్స్ని కంటిన్యూస్గా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అట్లీస్ట్ ఒక 3 months వాడితే డెఫినెట్లీ మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇంకా ఫర్దర్గా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.